వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి ఇంట్లో ఓవెన్ లేకుండా వెనిలా స్పాంజీ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు ఎవరికైనా కేక్ చేయడం కుదరలేదో, లేకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నేను చేసే రకం ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ గా ఇలా వేస్తే మీకు చాలా బాగుంటదండి. మెత్త మెత్తగా బయట ఎలా ఉంటుందో కేక్ సేమ్ ఇంట్లో కూడా అలానే ఉంటదండి. సో ఆలస్యం లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ముందుగా ఒక గ్లాస్ తీసుకుంటున్నామండి. ఆ గ్లాస్ వచ్చేసరికి 100 గ్రామ్స్. మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు, కప్ అయినా తీసుకోవచ్చు. అదే కప్పుతో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఏమీ లేదండి, జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామని. ఆ 5 ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి అదే గ్లాస్ తో తీసుకోవాలండి. ముందుగా గ్లాస్ తీసుకున్నాక ఆ గ్లాస్ తో మనం షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకుని మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా షుగర్ పౌడర్ గా చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఎందుకు షుగర్ పౌడర్ చేసుకుంటున్నాం అంటే, మనం డైరెక్ట్ గా షుగర్ వేస్తే కరగదు కాబట్టి త్వరగా టైం పట్టిద్ది. సో దాని బదులు మనం షుగర్ పౌడర్ వేసేసుకొని పెట్టేసుకుంటే త్వరగా అయిపోయింది కాబట్టి, సో అందుకని షుగర్ పౌడర్ తీసుకుంటున్నామండి. మిక్సీ వేసేసుకొని చూడండి, అలా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక గిన్నె పెట్టేసుకొని అదే గ్లాస్ తో మనం ఎగ్స్ తీసుకోవాలి. నిండుగా ఎగ్స్ తీసేసుకోవాలి. ఎన్ని ఎగ్స్ పడితే అన్ని తీసేసుకోండి. గిన్నెలో వేసేసుకొని బాగా ఒక 15 to 20 minutes బాగా బీట్ చేయాలండి. మీకు కేక్ బీటింగ్ ఉంటుంది, లేకపోతే స్పూన్ తో అయినా చేసుకోవచ్చు. సో మీరు ఎంత బీట్ చేస్తే, ఎంత నురుగు వస్తే మనకి అంత కేక్ స్మూత్ గా ఉంటదండి. చాలా మెత్తగా ఎంత నురుగు వచ్చేసిందో చూడండి. వేసేసుకున్నాక ఇందాక మనం మిక్సీ వేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, అది కూడా కొంచెం కొంచెం వేసేసుకుంటూ స్మూత్ గా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఏంటంటే కేక్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేసేటప్పుడు చాలా స్మూత్ గా కలుపుకోవాలండి. మీరు ఏదైనా గట్టిగా కలుపుకుంటే కేక్ కూడా కొంచెం గట్టిగా వచ్చింది. అలా కలిపేసుకున్నాక అదే గ్లాస్ తో మనం హాఫ్ గ్లాస్ వచ్చేసరికి ఆయిల్ తీసుకోండి, హాఫ్ వచ్చేసరికి వెన్న తీసుకోండి. ఓకే, వెన్న తీసేసుకొని ఇందాక మనం కలుపుకున్నాం కదా దాంట్లో వేసేసుకోండి. వేసేసుకొని ఇక్కడ కూడా మనం స్మూత్ గా కలుపుకోండి. మనకి వెన్న కొంచెం ఉండలుగా ఉంటది కాబట్టి అలా అవి లేకుండా నీట్ గా స్మూత్ గా కలిపేసుకోండి. చాలా బాగుంటుందండి. మీకు పార్టీస్ అప్పుడు కానీ, మనం ఇంట్లో మ్యారేజ్ డే అప్పుడు కానీ, బర్త్డేస్ అప్పుడు కానీ ఇలా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. తర్వాత అదంతా కరిగినాక, అంటే స్మూత్ గా చేసేసుకున్నాక మనం అదే గ్లాస్ తో మైదా తీసుకోవాలండి. మైదా వచ్చేసరికి జల్లించుకొని అదే గ్లాస్ తో తీసేసుకొని కొంచెం చూడండి, నేను కొంచెం వేసుకొని కలుపుతున్నాను. చూడండి నేను ఎంత స్మూత్ గా కలుపుతున్నాను. గట్టిగా మాత్రం కలుపుకోమాకండి. గట్టిగా కలుపుకుంటే కేక్ మాత్రం గట్టిగా వచ్చేసండి. చాలా స్మూత్ గా కలుపుకోండి. స్మూత్ గా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోండి. బేకింగ్ పౌడర్ తీసుకున్నాక ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకోండి. వెనిలా ఎసెన్స్ లో వచ్చేసరికి చాలా ఫ్లేవర్స్ ఉంటుందండి. మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ యూస్ చేస్తే కేక్ టేస్ట్ మాత్రం ఉండదండి, ఆ టేస్ట్ రాదు. సో మనకి బయట దొరికింది వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ అడిగితే వాళ్ళే ఇస్తారు, అదే కలర్ లో ఉంటది. అది వేసేసుకున్నాక మనం కేక్ గిన్నె ఉంటది కదా, సిల్వర్ గిన్నె, దాంట్లో వచ్చేసరికి కొంచెం వెన్న అలా మొత్తానికి పూసుకోండి. మనం వెన్నను కొంచెం మైదా కూడా వేసేసుకుంటాం అలా. సో ఎందుకు వేసుకుంటామంటే కేక్ మనకి అంటుకోకుండా ఉంటది. మనకి కేక్ రెడీ అయినాక మనం తీసేటప్పుడు త్వరగా వచ్చేసిద్ది. సో అలా బాగా మొత్తానికి స్ప్రెడ్ చేసేసి అలా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసరికి మనం కొంచెం కప్పులో వచ్చేసరికి మైదా తీసుకొని టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా, రెడ్, గ్రీన్, ఎల్లో, కావాలంటే ఎల్లో, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని టూటీ ఫ్రూటీ కలిపి పెట్టేసుకొని ఉంచుకోండి కదా. కేక్ గిన్నెలో వేసేటప్పుడు మనం మధ్యలో ఆ టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. మీకు కేక్ గిన్నె లేకపోతే సిల్వర్ గిన్నెలో అయినా యూజ్ చేసేసుకోవచ్చు. అలా కేక్ గిన్నె లేకపోతే సిల్వర్ గిన్నెలో అయినా వేసేసుకోవచ్చు. సో మనం కొంచెం వేసేసుకొని దాని మీద టూటీ ఫ్రూటీ వేసేసుకోండి. మనం మైదా ఎందుకు వేసుకున్నామంటే అడుగుకి వెళ్లకుండా మనం మైదా వేసుకుంటాం, మధ్యలోనే ఉంటాయి ఆ టూటీ ఫ్రూటీ. సో మధ్యలో తగులుతూ చాలా బాగుంటది. అలా మొత్తం వేసేసుకున్నాక
మనం కుక్కర్ పెట్టేసుకొని మనం ఇసుక ఉంటది కదా, ఇసుక వేసేసుకొని, ఇసుక లేనప్పుడు ఆ ప్లేస్ లో వచ్చేసరికి ఉప్పు అయినా వేసేసుకోవచ్చు అండి. స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేనప్పుడు మీరు ప్లేట్ ఉంటది కదా, టిఫిన్ ప్లేట్ అయినా పెట్టేసుకొని ఒక 5 minutes మనకి కొంచెం వేడి రావాలి ఇసుక తీసేసుకున్నాక. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, కుక్కర్ కి మాత్రం విజిల్ అండ్ రబ్బర్ మాత్రం ఉండకూడదండి. సో అది కేక్ పెట్టేసుకున్నాక ఇక్కడ మనకి 50 minutes to 1 hour పట్టిద్దండి కేక్ రెడీ అవ్వాలంటే. ఓకే. మనకి కేక్ రెడీ అయ్యేటప్పుడు చాలా స్మెల్ వచ్చిందంటే మంచి స్మెల్ వచ్చింది. స్పాంజీ లాగా ఉంటదండి. చాలా బాగుంటది. ఒక 30 minutes అయినాక మీకు అలా పొంగు వచ్చిందంటే, అంటే హాఫ్ కుక్ అయినట్టు అని అర్థం అయిపోయింది మీకు. వచ్చినప్పుడు అప్పుడు టూటీ ఫ్రూటీస్ మీకు జీడిపప్పు ఉన్నా కూడా జీడిపప్పు వేసేసుకోండి. మీకు పైన కలర్ఫుల్ గా ఉంటది. ఇంకా మీకు అడుగుకి వెళ్ళవు. ఆల్రెడీ కొంచెం కుక్ అయిపోయింది కానీ పైన టూటీ ఫోర్ కేక్ చూడడానికి కూడా చాలా బాగుంటది. చూడండి మనకి కుక్ అయిపోయింది కేక్. సో మనకి ఎలా తెలియాలంటే కుక్ అయినట్టు, మనకి కత్తి ఉంటది కదా, అది కత్తి అయినా స్పూన్ అయినా పెడితే మనకి ఏదైనా కత్తికి కానీ స్పూన్ కానీ అంటుకోకపోతే మనకి కేక్ రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కేక్. తప్పకుండా ఏ ఇంగ్రీడియంట్స్ మిస్ చేయకుండా ఇలా మొత్తం ప్రతి ఒక్కటి నేను చేసినవి పర్ఫెక్ట్ గా చేస్తే మీకు అలానే వచ్చిందండి కేక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.